పాలబల్ల బస్సు ఎట్లా వద్దున్నడా పాల బల్ల బస్ మన ఎగరే తండ్రి లోపల మహారాజు కుందర మహారాజు రెండు ఒక్కడు కలిసి ఒకనాడు ఏనాడు ఫోటో పెట్టుకునే ఆట కామిరా మహారాజు ఎందుకే వారి కుందర మహారాజు తావేరు మరి తావేరు ఏంటి ఎవడో తరలించకపోతుందని చెప్పి ఎవడో భవాని ఎవడో ఇద్దరు సత్యుడెవడా అని ఎందుకే కోపాలు కట్టి నడుకో మీరాడు కట్టుకరిచ్చిందో నడుమి కొమ్ము బంగారు కొమ్ము బంగారు కొమ్ము ఎగిరిపోతాది కళ్ళకరే పుట్టే ఉన్నది మక్క మరి కొడల బంగారు కొమ్మ మరి బంగారు కొమ్మరా బంగారు కొమ్మురా బంగారు కొమ్మాయి అలా పల్ల బసుహారాయుడు దరి తల్లిని లావట్టుకొని లావట్టుకోరంతా ఉన్నాడమ్మా దరి తల్లి నాకు దొరికింది నేను తీసుకొస్తున్నా అని చెప్పి మా నాయనతో కాలేదు నేను తీసుకొస్తున్నా తల మీద ఏడుపుట్ల బరువైతున్నది ఎవరు చెప్తున్నా అని చెప్పి గౌరవంత పడుతున్నాడమ్మా ఎట్లా గౌరవంత పడుతూ ఉంటే అట్లా కరిగిపోతున్నదే మరి తల మీద పూ తల్లి రారమ్మా అట్లా పూతలు ఏడిపోతున్నాయమ్మా గొడంత పూతల్లి ఉన్నదే కానీ బరువు తగ్గుతలేదమ్మో 12 పుట్ల బరువు అయినా గౌరవంతో బాధ్యతలు ఎత్తున్నదంటే నాది నాది అనరాదు మానవుడు ఇది నేను చేసిన అది నాది ఇది నాది అనరాదు నాది నా భూమి పట్టునవు ధనవీడు చూసి తలమునవు కడబెట్టు చూసి కరుడు నవ్వు నాట ఈ భూమి నాది అట్లాగా రాదన్న మానవుడికి నాడుగా నీ దాడ ఉన్నల్లా ఎన్ని రోజులకున్నా నా దాడికి అట్ట ఉంటా భూతల్లి మరి బరువల్ల ఏనా గారి పల్లన్న బస్సయ్య గారికి తలమీద భూతల్లి కలుగుతుంది కానీ బరువు తగ్గుతలేదు
మీద పూతలు కనబడతలేదు ఉన్న బంగారు కమ్మ కనబడతలేదు తండ్రి కొడుకా ఏమి వేసినాడే కాకపోతే బిడ్డ స్వతంత్రం చెప్తూ ఉంటే భూమిలో నాయకుడు అంటే ఎందుకే కాంగ్రెస్ నాయకుడు తరచండి వారి అది కాకపోతే మనంగా తరచలు తీసుకొస్తూ ఉంటే ఎన్ని కాయకాయలు పడిపోవడం వారి ఉంది బంగారు కొమ్ము ఏడు కట్టుక ఇస్తుందో మరి కానీ అప్పటికి కానీ బిడ్డ మక్క మధ్యలో 1 కోటి రూపాయలు బంగారు కొమ్మయి పుట్టింది మరి వెనక ఎత్తారు వారి బంగారు కొమ్మయ్య అని పుట్టిందో అది కాకపోతే వారి అవగించారు కానీ అదే కానీ బిడ్డ గౌరవంతో పడ్డదానికి ఆవగించంత రక్తం పూతలు వచ్చిందట ఏది మనకైతే బంగారు కొమ్ము లోపల వారి ఆవకాయంత వారి పూతలు తీసిండు మరి అరగట్టి సుట్టదనంగా తయారు చేసి మీద వారి వెనక రొట్టె బిల్లల వారి పూతల వెనక రొట్టె బంక ఎక్కడ కొట్టిండు మరి పతామరంగా ఇచ్చిండు తండ్రి వారి 12 గోపాలు వారి నీ కాక తీసుకొని దేవరాజు కట్టి అది మనకి ఏమంటుంది తమ్ముడా తమ్ముడా మీరయ్యా అయ్యో నా తమ్ముడా ఇప్పటి కానీ ఎప్పటి కానీ మనం చేస్తారు మనకి ఆది వెళ్ళిపోతుంటే ఆది వెళ్ళిపోతే వారు ఇప్పటి కానీ ఎప్పటి కానీ బిడ్డ మనకి ఎట్ట మొగడు చిన్నగా అయిపోతాడని చెప్పి మరి మనకి కాళ్ళు వెళ్ళిపోతుంది ఏమి అల్లం కూడా బాగురాదు మరి ఎల్లి వెళ్ళిపోతున్న వారి ఎల్లకి ఏమి చేస్తుండు మరి కూడా వేసిండు ఆ ఏళ్ళ కడుపు ఆడికి ఆడదానికి అందమైన మట్టని బిడ్డ ఇది పోతా ఉంటే మరి కళ్ళ కట్టి ఆడడానికి మరి కట్టాలనుకుంటే వీరయ్యా నడుము పెరిగిపోతామని ఎత్తాను మరి కూడా నన్ను కడుతుంటే ఇప్పటికప్పటికి బిడ్డ ఆడడానికి వారి అందరి బట్టాలు పుట్టింది ఈ వీరయ్య అది కాకపోతే వారి ఎత్తారండి వారి తమ్ముడా వీరయ్య చేతులు పెరిగిపోతుంది చేతులు మనకి చేతులు కడుతుంటే దానికి వారి అందమైన మనగా కాదై పుట్టాయి అది కాకపోతే మనకి నా మెరుగు పెరిగిపోతుంటే మరువులు కడుతుంటే అది కాకపోతే వారు నా తలకులు పెరిగిపోతుంది కింద అనే ఫల్యానికి కిందాంతులు మనకి ఎట్లా మరి మనకి ఎట్లా ఈ జల్లకు ముడి కొట్టిండు ఈనాడికి అందమైన ఆడదానికి అందమైన గొప్ప పట్టింది వీరయ్యో నా చెవులు పెరిగిపోతే వారి చెవులు వారి మరి చూడగట్టే అందమైన సొమ్ములు ఉంటాయి జనాడు పుట్టిన తమ్మిరా
ఉన్నాడు ఏమి వద్దు తండ్రి ఆయన పట్టు వస్తారు అక్కడికి వారి కాళ్ళ కుల కూరాలే తమ్ముడా 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 వీరయ్యరా పూలకము పుట్టవంతం ఉంది పెరగవంతం ఉంది ఊరు కొక్కపల్లె వంతమంతం ఉన్నది తండ్రి బిడ్డలక వంత కళ్ళ కలియ మరి ఓ బిడ్డ ఎత్తాను బిడ్డ బాబురాదు తల్లి కొడతా ఉంటే తమిళ ముట్టిందాట ఓ బిడ్డ తమిళ అవతరం ఎత్తున్నా ఒకనెవరి అవతరం ఆడినవి అవతరం నువ్వు ఎత్తాలే బిడ్డ ఆడినవి అవతరం ఎత్తి బిడ్డ పల 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 నేను ఎడతామంటే ఇంది మాట మీద నువ్వు నీ మాట మీద నేను ఉండాలి మరి పల 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 కన్నీ కడితే బిడ్డ కన్నీ విధంగా 3 కన్నీ మింగుతాం అంటే ఎవరు వెళ్ళాడుతా బిడ్డ బిడ్డ తమ్మిరు సెమిల పవరాజు మొగలను రూపాయలు ఎత్తిండు ఆడిన రూపాయలు ఎత్తుకోవాలి ఆడిపెట్టింది మీ మన మీద తక్కున్నారు అయ్య పల్ల పల్ల కన్నీరు కన్నీరు మూడు పూల కన్నీరు మింగబట్టనము సీరియల్ ఉండదు పెరుగు వస్తాడా ఎట్లా చూడండి ఇట్లా పోసుకుంటాడు వెళ్ళిపోవాలి గారికి అలా చేసేటప్పుడు సీరియల్కి వచ్చి పోసుకుంటూ వెళ్ళిపోయి ఆడ గుళ్ళు కట్టకుడి మరి అది కాకపోతే తమ్ముడా తమ్ముడా వీరయ్యా నేను 3 సుక్కలు ఎట్టాలంటే 3 చుక్కల వారి కన్నీరు ఏనాడు మింగిన్నో మరి ఒక్క వెనక ఎత్తా 2 కాయలే 3 9 కాయలు వీరయ్యా కట్టు వారి చిన్న గూడు కట్టా వీరయ్యా రారా కూడు కట్టు వారి ఎత్తారు కదా తమ్ముడా వీరయ్యా తమ్ముడా తమ్ముడా వీరయ్యా తమ్ముడా వీరయ్యా తమ్ముడా తమ్ముడా వీరయ్యా తమ్ముడా వీరయ్యా తమ్ముడా వీరయ్యా తమ్ముడా వీరయ్యా తమ్ముడా వీరయ్యా ఎల్లకురాని ఎందుకురాని మూడు గుట్టు నేనే పెట్టినా మూడు గుట్టు నేనే పెట్టినా తమ్ముడా తమ్ముడా వీరయ్యా తమ్ముడా తమ్ముడా వీరయ్యా మరి కట్టాలి వారి మీరు పెట్టింది కింద తరలి పెట్టింది నడవల నీల మీరయ్యో తమ్ముడా చంద్రుడు మీరయ్యా
తమ్ముడా వీరయ్య తమ్ముడా తమ్ముడా వీరయ్య తమ్ముడా వీరయ్య తమ్ముడా తమ్ముడా వీరయ్య గుడ్డు గుడ్డు వేడి కట్టిన గుడ్డు వేడి కట్టిన గుడ్డు మన కొట్టి వీరయ్య దేవుడు ఉంటే రమ్మ దేవుడు ఉంటే తమ్ముడా తమ్ముడా వీరయ్య తమ్ముడా వీరయ్య దేవుడు ఉంటే బ్రహ్మదేవుడు ఉంటే వారి పెంచి పెద్దగా అవుతుంటే నాకు తమ్ముడా నిన్ను వారి భయవంతి భయవలిగి మరువనే తాడు కనుక గుడ్డ గుడ్డు లోపల ఉంటాడు వారి గుడ్డ మనమని బిడ్డ కూడా వారి మరి ఇష్టం బ్రహ్మదేవుడు ఎప్పుడో పడుతుంటే మరొక తాడిన మన ఇష్టం లగ్గమన్నాడు బ్రహ్మదేవుడు లగ్గమన్నాడు ఓ తల్లి నువ్వు మమ్మల్ని కాబట్టి తల్లి వరకు నువ్వైతే ఎట్లా లగ్గమాలని చెప్పి లగ్గమాలేదు ఆ శక్తి ఉంటే నాకు తెలుస్తుంది దాపర్ వచ్చి చిత్రకన్ను చిత్రకన్ను వేసింది తల్లి కన్ను తీసి మనకి తాడిన ఒక పాట వేసినప్పుడే ఈ ఇష్టం బ్రహ్మదేవుడు మరణం అయిపోయింది మరి మర్రావక్క గుడ్డు ఆది శక్తి ఆది శక్తి మర్రగుడ్డు కానీ కట్టి గుడ్డు వలవచ్చని ఉంటుంది పుట్టుకొని పెరమారు మూత కొడుకుల పేరు సంకల విరిగల సరవేద రూపము శంకర పుట్టురా తని శంకర తలరి కలరి ఆ చెట్టు కళ్ళు శంకర నమ్మడబడ్డదాట శంకర ఎట్లా బాగుచేసిన వాడు కాబట్టి ఏమన్నా బిడ్డ నువ్వు ఉంటే మనకి నీకు పోరే నాకు ఓరే సంవత్సరాలు తాను ఎత్తివంటే లెక్క మాత్రం శంకరుడు లెక్క మాట్లాడాడు ఈ మాట నిజమే మనిపోను వారి ఆ శక్తి కళ్ళు మనిపోను ఏమి ఏది కల్లేడి గంగలు పిల్లేడి గంగలు బయటికి వచ్చి మరి ఎత్తారు మనకి తండ్రి మీద పెట్టింది వారి తండ్రి మీద పెట్టేవాడికల్లా శంకరుడు బాగా చూసిండు ఒకవేళ వెనక మరి వచ్చినా చూసినా నన్ను ఉంటుందా ఉంటుందా అనుకోని ఏమి చేస్తుండు శంకరుడు పోతా 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 ఉంటే పరిణామం దూరం పోయినాక పిడికడి కచ్చపాల వాడి శంకరుడు ఏమి చేసి మన కంగ మీద కొట్టింది అప్పుడు కాలి శంకరుడు చచ్చిపోయింది ఆ తాను ఎత్తి నీదే సేవ అనుకోని మరి మరి తాగండి వారి వ్యాపారం కమలప్పుడు చిత్రకన్ను ఆనాడు శంకరుడు ధర ఉంచుకుంటూ తెలిసినప్పుడే ఆ శక్తి మరణం అయిపోయింది ఓ బిడ్డ నన్ను చంపుతున్నారు శంకర గంట ముందు అలవుతాడు దేవుడు బ్రహ్మదేవుడు వాళ్ళ మరణం చేసిన కాబట్టి అక్కడ 3 కుప్పల వాళ్ళని ఉన్నాయి కళ్ళకని ఒకటే తాపర పుట్టేది ఉంది పెరిగేది ఊరుకొక పల్లె 100 మంతా ఉండేది వారు పుట్టి సత్తిని కాబట్టి వాళ్ళు చిన్నలేరు నువ్వే పెద్దవాడిపై నువ్వు పుట్టేది సాబరేది కాబట్టి నువ్వు పెద్దవాడి అని చెప్పాలంగా 2 కుప్పలు ఉన్నాయి నాయవరంగా 3 కుప్పలు తయ్యాలి అయ్యాలి 3 2 5 అయితే మరి వారి 5 బట్టి 10 30 బట్టి మరి ఈ 5 కుప్పల చుట్టూ మరి సంజయ్ మోగుతుంటే ఇసుకేమో లక్ష్మీకాంతలై పుడుతున్నా బ్రహ్మకేమో వారి శారదమ్మనై పుడుతున్నా శంకరుడికేమో వారి పార్వతమ్మనై పుడుతున్నా నేను కనాడు పుట్టినా తమ్ముడా వాడు ఎంత ఎంత గడుడా
నారాయణ 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 పుట్టాల గంపకాల దిశరాక మీతో కలిసి పెట్టిన నారాయణ 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 పాలన పెరుగు లేక భాగం తెలియండి భాగం తెలియండి పాలన పెరుగు నారాయణ నారాయణ
ఇత్తులోని మొలక ధాని గ్రమ తెలియండి ఇత్తుల మొలక మలకరాకు 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 ఆకుల తీగ తీగల పూత పూతల కాత కాతల పండు పండు తిన్నవరుల పుణ్యతు నారాయణ విరమా భగవన్ నారాయణ విరమా నారాయణ విరమా భగవన్ నారాయణ విరమా ఒక్కడ దేవుడు రా నిజ గురు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజ గురు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు దిక్కడు ఎవరికి ఒక్కడ దేవుడు దిక్కడు ఎవరికి ఒక్కడ దేవుడు దిక్కడు ఎవరికి ఒక్కడ దేవుడు దిక్కడు ఎవరికి అగ్గిలోన దీపం దాని ఆత్మ కలియండి అగ్గిలోన దీపం దాని ఆత్మ కలియండి అగ్గిల దీపము దీపము లోపల 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 యాకండేశుడు ఏకమయ్యేది ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఇదుకు ఇప్పకు మరిగంటాయి ఇదుకు ఇప్పకు మరిగంటానికి ఇదుకు ఇప్పకు మరిగంటానికి ఇదుకు ఇప్పకు మరిగంటానికి ఇదుకు ఇప్పకు మరిగంటానికి యమలవలసిన మోసిన ప్రభుడు ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఆ గవ్వకు సెంటుకు మరి మొత్తానికి 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 యమలవలసిన మోసిన ప్రభుడు ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఈదుకు ఇప్పకు మరిగంటానికి 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 వసిన ప్రభుడు ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా ఒక్కడ దేవుడు రా నిజముడు ఒక్కడ దేవుడు రా నువ్వునివిరా లొట్టు మీద కాగియారా నువ్వునివిరా మాంగాలు వీళ్ళ కోతాడ మస్తులు ఆహా గైరికాడు కుక్కవా నువ్వునివిరా నక్కవు కాదా నువ్వు కుక్కవు నేను నక్కను కాదా రే మాంగాల దగ్గరికి పోతున్నావు వారి నారదా భగవంతుడు వచ్చిన చెప్పు మాంగాడికి నారదా భగవంతుడు ఇన్ని ఉంటా ఏం చెప్తావురా అంతేనా లాస్ట్ పనినా ఈ వరకు అంటది మైక్ మైక్ పట్టుకో నువ్వు వెళ్ళొచ్చిరా బాగా చెప్తున్నా కొత్తగా ఫాదర్ యాభై కింటాలు ఉంటాయా భవన్లే నదిగార భవన్లే భగవన్ వచ్చినాయి అని చెప్తే మేము ఎన్ని ఉంటాయి ఏం కథ చెప్పు నీ అన్న నీ అన్న ఉడితే 50 కింటాలు ఉడకాలి అట్లా కాదు అని నారదా మారి చెప్పిన చెప్పు తనతోటే కలి ఒక మాట తాను ముడిగితో జగమే ముడిగినట తనతోటే కలి ఒక మాట తాను జగమే ముడిగినట తనతోటే కలి ఒక మాట తాను ముడిగినట తనతోటే కలి ఒక మాట తాను ముడిగితో జగమే ముడిగినట తనతోటే కలి ఒక మాట తాను యాడము అతరు తడనే తెలియదు మంటలు తెలియరా యాడము అతరు తడనే తెలియదు ఏమంటారు పోదేవదేవా యాడము అతరు తడనే తెలియదు అచ్చిన దేవో అచ్చిన కాదిరి అచ్చికట్టే గోపగా వేలాట అచ్చిన దేవో అచ్చిన కాదిరి కట్టే గోపగా వేలాట అచ్చిన దేవో అచ్చిన కాదిరి ఎదురాలి గ్యాప్ ఇచ్చినంటే గ్యాప్ ఇవ్వకుండా ఏంటాలి భగవాన్లు ఏమంటారు దేవతీరా యాడము తెలియదు ఏమంటారు దేవదేవా యాడము తెలియదు
మంచిగా తిరుగున్నాడు నాయన్న మంచి పేరు ఆయన ఈడ పోయేదో బస్టాండ్ పోయేదో చెట్టు పోయేదో పుట్టపోయేది తెలియదు ఇది వచ్చినటేమో వస్తున్నదటాకి పచ్చిగడ్డే గొప్పగా లేదాట వచ్చినటేమో వస్తున్నదటాకి పచ్చిగడ్డే గొప్పగా లేదాట వచ్చినట్టే పచ్చిగడ్డ పడడం మనవుతాడు పుట్టినాడు నాయన్న పుట్టినాడు మీద పగలెట్టుకొని పుట్టలు తిన్నాడు మీద పగలెట్టు పడతాము ఉన్నది ఉన్నది లింగము పల్లి ఎప్పుడు మేరా దాటుతే లింగము పల్లి ఎప్పుడు మేరా దాటున కుర్మాంత్రములన్నీ కూతరింతగా అవనికి నగరమంతా డైపూడా అరే ఓడు కొట్టలేరా నేను పుట్టినాడే పుట్టి నువ్వు కొట్టుకో అరే అరే నువ్వు నువ్వు అందరికి వస్తున్నావా నన్ను తనగడ కొట్టలేడు రాదు అరే కొడతావా మూర్ఖుడా మురుకులు బైకు మురుకులు మురుకులు బాగా మురుకుడు గారు మూర్ఖుడా మురుకులు నన్ను ఏమన్నా బిడ్డని శాపం పెడతా అంతే శాపం శాపం పెడతా అంటున్నా శాపం పెడితే బస్సం అవుతావు మొట్టాలి కన్నా దగ్గర శాపం అంటే వారు శాపం పెడితే పాపం దొరుకుతుంది చచ్చిపోతావు ఓహో పాపంతో చచ్చిపోతారు చచ్చిపోతే ఏమైతుంది చచ్చిపోతే నువ్వు నీ ఆత్మ పోతుంది నువ్వు కాశీదానం చేస్తారు కాశీదానం చేస్తే మండలి చెత్త కాలుతుంది కాల్చేమైతుంది చెత్త కాలి కూడి బొక్కగా కాలుతాయినా కాల్చేమైతుంది యమ బంధు వచ్చే వారిని ఆత్మ తీసుకుపోతుంది యమలోకం అయితే ఏమైతుంది అరే నీ పుట్టిన కొడుకు ఉంటే నీ బొక్కలు తీసుకుపోయి గంగ వెళ్తుంది గంగ వెళ్తే నీ బొక్కలు కప్పలు చేపలు తింటాయి అయ్యా యమ బంధువులు వచ్చే వారి యమలోకం నీ ఆత్మ తీసుకుపోతారు అరే నల్లబోతులు అందరికి నీ ఇస్తారా కుటుంబానికి ఉడిదిస్తారు కుటుంబానికి ఉరిస్తే ఏమైతుంది మంటల కాలెత్తారు కాలెత్తే ఏమైతుంది బండి కాళ్ళకి నీ ఇస్తారా నీపిస్తే ఏమైతుంది ఊర్రానికి మాట మాట గంగలు రే నారా మారు చేస్తుందని చెప్పు సంపేత అక్క రుసులు అది భగవన్ పోయి ఓమా కోత్మీర్ నాగేంద్ర వారి రాజు నక్కమంటే రాజమాత గారింది దేవుని లెక్కమంటే దేశమాత గారింది ఏది 2 కేజీలు తీసుకో కొత్తిమీర ఒక 3 కిలో ఎక్కని తీసుకో ఏది బతికాడు అదే నీ బాట నంబర్ పడదా తెలంగాణ నంబర్ పడదా ఏమని చెప్పిన మాట్లాడుతుంది నేనేం చెప్తాను జాలికా జాపత్రి లవంగాలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ అది ఏడు 10 కేలు నాకు బాట నా దగ్గర ఏం లేవు అదే అది కాదురా నారదుడు వచ్చని చెప్పు నారదుడు మంచి మనసులో మించిన దైవం మదిలో కలదురు నరుడా అది మరువకుడా పురారుడా మనసులో మించిన దైవం మదిలో కలదురు నరుడా అది మరువకుడా పురవరుడా అసలు సాక్షలు మానని మోటుకు గంగ గానములు ఎక్కడిది
ఎక్కడది ముక్కు మూసుకొని నీట ముడిగిన మురికి పాపములు తొలిగేనా మూసుకొని నీట ముడిగిన మురికి పాపములు తొలిగేనా పరమరోటదిన మూడో వందికి పరమన్నం రుచి ఎక్కడది పరమన్నం రుచి ఎక్కడది పరమరోటదిన మూడో వందికి పరమన్నం రుచి ఎక్కడది పరమన్నం రుచి ఎక్కడది ఇంటి పోతులకు గుండ మీదనే దేవుని తోడు ఎక్కడది ఇంటి పోతులకు గుండ మీదనే దేవుని తోడు ఎక్కడది ఇంటి పోతులకు గుండ మీదనే దేవుని మీద నీదెక్కడది ఇంటి పోతులకు గుండ మీదనే దేవుని మీద ఎక్కడది ఎత్తడు దేవుని పెడుతు మానవునికి ఎదులాగా మూతెక్కడది దేవుని పెడుతు మానవునికి ఎదులాగా మూతెక్కడది అత్తమామకు ఇచ్చిన దైవం మనలో కలదురునరుడా అది మరొకడా పురహరుడా మంచి మనసులో దైవం మనలో కలదురునరుడా అది మరొకడా పురహరుడా తాగుబోతులకు తాగుడు మీద తల్లిదండ్రి సో ఎక్కడది తాగుబోతులకు తాగుడు మీద తల్లిదండ్రి సో ఎక్కడది సందులు కొందులు తిరిగేవానికి సంసారం సో ఎక్కడది తిరిగేవానికి సంసారం సో ఎక్కడది అటు ఇటు పురములు కడిగిన వానికి అత్తమామ భయం ఎక్కడది ఎండల మెదలే కీటకమ్ములకు బెల్లపరుచి తీపెక్కడిది ఎండల మెదలే కీటకమ్ములకు బెల్లమరుచి తీపెక్కడిది మంచి మనసులో మించిన దైవం మదిలో కలదురనరుడా అది మరొకరా పురహరుడా మంచి మనసులో మించిన దైవం మదిలో కలదురనరుడా అది మరొకరా పురహరుడా ఏంద్రా ఎక్కడికైనా నాకు ఏమన్నా లేదు ఇంద్రా నిద్రపోయిన వయమౌరా నిద్రపోయితే గురుని పాదమునమ్మ వలరా నిద్రపోయిన వయమౌరా తల్లిదండ్రి గురు దైవమనురా తాను ఎంబాటున్నారాలు ఎమిరాలు అగురా తల్లిదండ్రి గురు దైవమనురా తల్లిదండ్రి గురు దైవమనురా తాను ఎంబాటున్నారాలు ఎమిరాలు అగురా తల్లిదండ్రి గురు దైవమనురా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా సరి ఎడమ కల్లే చూడి నిత్య కయ్యమురా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా నిత్య కయ్యమురా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా కాశీకి పోయేదందుకురా మరల కాపాడే ఈదుడు ఇళ్ళలో ఉన్నాడురా కాశీకి పోయేదందుకురా కాశీకి పోయేదందుకురా మరల కాపాడే ఈదుడు ఇళ్ళలో ఉన్నాడురా కాశీకి పోయేదందుకురా చదువత్తాలని గౌరా పడకు చాలా చదువుమంతుడవే గారి మదమెచ్చికు మదమత్తు రంభుడు మాను చదువత్తాలని గౌరా పడకు చాలా చదువుతులని మదమెచ్చికు మదమత్తురాలని మాను పెరిగి పెళ్ళమ దయ్యామౌరా దాని ఏమగంటే చూడు నిత్యకయ్యమురా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా దాని ఏమకంటే చూడు నిత్యకయ్యమురా పెరిగి పెళ్ళమ దయ్యామౌరా అయ్య పాపంబు చేసిన తిరులు తిరుల చేతుడ పురుషుడు చిక్కి ఉన్నాడురా పాలంబు అనలేదు కింద కూర్చో పాపంబు చేసిన తిరుడు అయ్యో నిద్రపోయిన భయమౌరా నిద్రపోయితే గురుడి పాదగుణమ్మ వలరా నిద్రపోయిన భయమౌరా నిద్రపోయిన భయమౌరా నిద్రపోయితే గురుడి పదమునమ్మ వలరా నిద్రపోయిన భయమౌరా నీతో నాకు శాతం అవుతుంది కానీ మా నాడి పెద్దలు వచ్చారని చెప్పు మా నాడి పెద్దలు మనం దేవుని అరే దేవుని నాగవల్లికి వారి కట్టేముంది నీ చేతుల అది పలగాలి అదే వారి ఇది ఓల్రా ఓలరా కాదురా నారద భగవాన్లు పొద్దు పడిన పొద్దు ఊకుందానికి వారి ఇస్తే మనం చెప్తారు కాలు మొక్కి తోలుకున్నావా అది గురువు మరి కాలు మొక్కాలి కాలు మొక్కి తోలుకొని రావాలి జల్దీ అరుణా ఇవాళగా పక్క తల్లి కొడుకును తన్ని ఏం చేసినావు గిరంగా ఆగున్నది ఒక గిరంగా పొద్దుగాల పోయినా కళ్ళు పోతే ఒక్కసారి దొరుకుతుంది అయ్యో అది రాగో కాళ్ళు కనుక ఆవిడ పేరుతో పొక్క తీసిన చేసి పోయినా పొక్క తీసాను మరి గురువుకు అంటే అయ్యో పొక్క తీసిన అట్లా మాత్రం పెట్టినా ఈ చెయ్యి ఇటు ఆ చెయ్యి అటు
ఇక వారికి ఎర్రటండ ఎండల కొడుకు ఇక తల్లాడుతుండు లేదంటే లేవతలేడు కొడుక ఇట్లా అని చెప్పినా ఓ కోడి పిల్ల తీసుకొచ్చిన కోడి పిల్ల తలకాయ పోసిన జార దూరం పెట్టిన ఒక కలిసితో పెట్టిన నువ్వు వాళ్ళకి వెళ్ళివ్వాలి ఆ కోడి పిల్ల తలకాయ తినాలి ఇక కళ్ళు తాగాలంటే వానికి అంటురా జార దూరం ఉంటే నాకు ఇంక చెప్పు ఇగో ఇలా ఆకలికి రూపకు ఆకలికి రూపకు ఎర్రటండలే కాళ్ళు పట్టుకొని కొడుకు వాడికి ఇచ్చి వారి కాళ్ళు పట్టుకోకూడదు అరే సక్కి సామినంటే మరణమవుతావు సక్కి సామినంటే మరణమవుతావురా అరే గురువు ఆయన వాడి కొడితే నీకు ఇట్లా పాపం జరుగుతుంది ఆయన బ్రహ్మ మానస పుత్రుడు ఆయన మొక్కి కొనుకరాపో కాళ్ళు కారే ఉంటుంది వారికి ఎట్లుంటాయి కర్రే కాళ్ళు అది ఇప్పుడు కరెక్ట్ కాళ్ళే కర్రే ఉండదు కింద ఎర్రగా ఉండవు కింద కర్రే ఉండు అంటే అదేనా ఏంద్రా అంగిందా 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 ఎత్తుకో కాలు మాకు హలో నారదా ఒరి వందనమయ్యా మీకు సందర్భమే మాకు వందనమయ్యా మీకు సందర్భమే మాకు భక్తుల వందనమయ్యా సందర్భమే నాకు ఎవడవడా అచ్చు రోజున ఎంబడబడి అవునా ఒక మాట అవునా మాట్లాడు దేవత ఆనందమానందమానందమయమతి ఆనందమానందమానందమయమతి ఆనందములాయే బ్రహ్మానందములాయమతి అకాలముండే ఉదానందములాయమతి ఆనందములాయే బ్రహ్మానందములాయమతి మప్పు బజార్లో ఉన్నట్టు లాయమతి మప్పు బజార్లో ఉన్నట్టు లాయమతి దారులు బెల్లాలు ఉన్నట్టు లాయమతి దారులు బెల్లాలు ఉన్నట్టు లాయమతి అడుగులు బెల్లాలు ముక్కినట్టు లాయమతి అడుగులు బెల్లాలు ముక్కినట్టు లాయమతి అడుగులు బెల్లాలు ఉన్నట్టు లాయమతి అడుగులు బెల్లాలు ఉన్నట్టు లాయమతి ఆనందములాయే బ్రహ్మానందములాయమతి ఆనందములాయే బ్రహ్మానందములాయమతి ఆ కథ ముడి చూసి ఆనందమాయ ఆయన మరణం చూసి ఆనందమాయి ఆనందమానందమైతుంది కానీ లోకి మీ తల గడపడి అవుతుంది దొల్లేమదమ్మా నాగరకొండ పట్టం బిడ్డ మన కావాలని అక్కలు చేసుకుంటాడు తమ్మి సేపు